లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వచ్చామండి. వస్త్ర ప్రదర్శన కూడా అయితే బాగుంటుంది అనిపించింది. మీ ప్రకాష్ గారు నైస్ మీటింగ్ యువర్ జీటీఏ. మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ జీటీఏ ఈరోజు తెలంగాణ వాసులు ప్రపంచంలో నలుమూలల వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ దేశాలు, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఆఫ్రికా చాలా చోట్ల ఉన్నారన్నమాట. సో జనరల్గా గివ్ బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ మీద వీళ్ళు జీటీ అనే పొలిటికల్ ఫోరం లాంచ్ అయింది. చాలామంది విదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్నో డిఫికల్టీస్ అని ఫేస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, లేకపోతే చదువుకోవడానికి వెళ్ళారు, సంథింగ్ ఎనీథింగ్, ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ కావచ్చు అనేది ఒక మంచి కాన్సెప్ట్. అలానే ఈరోజు గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అంటే చాలామంది ఉన్నత స్థాయికి వెళ్ళి, స్థానాలకు వెళ్ళి, అంటే కార్పొరేట్ కంపెనీలు పెట్టి సిఇఓలు అయ్యి, మెడికల్ ప్రొఫెషన్లో, నేమ్ ఎనీ ప్రొఫెషన్ చాలా బాగా అక్కడ వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ అట్లాగే వాళ్ళు ఇక్కడికి వచ్చి గివింగ్ బ్యాక్ టు ద సొసైటీలో భాగంగా విలేజ్లో ఏదైనా డెవలప్మెంట్ అది చేయాలన్నా, ఇంకేదైనా గవర్నమెంట్లోనే ఏదైనా కార్యక్రమం చేయాలన్నా, రక్షిత మంచినీటి సరఫరా కావచ్చు, సోలార్ ప్లాంట్స్ కావచ్చు, సో అక్కడ కూడా ఇక్కడ హెల్ప్ కావాల్సి ఉంటుంది అనమాట. ఇది మ్యూచువల్. అంతేకాకుండా హ్యూజ్ నాలెడ్జ్ కెపాసిటీ, ఫైనాన్షియల్ కేపబిలిటీస్. ఇది ఒక యంగ్ స్టేట్. అండ్ ఇక్కడ మనం హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేయడం, కంట్రీని డెవలప్ చేయడం. సో బికాస్ టెక్నాలజీ అనేది ఇట్ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్. ఓకే, సో అలాంటి డెవలప్మెంట్స్ అన్నిటికి కూడా బాడీ కాల్ మనకు కేపబిలిటీ ఉన్నప్పుడు ఏదో ఒక ఫోరం అనేది ప్లాట్ఫామ్ ఉంటే అది ఈజియర్ అవుతుంది అన్నమాట. సో ఇట్ ఈస్ ఫర్ కలెక్టివ్ డెవలప్మెంట్ అవుతుంది. ఇది ఒక చాలా మంచి ఐడియా. ఈరోజు మీరు చూసే ఉంటారు, ఇది ఫస్ట్ కన్వెన్షన్. ఇది 2.5 years బ్యాక్ ఇది లాంచ్ చేశారు. ఫస్ట్ కన్వెన్షన్లో ఎంత సక్సెస్ఫుల్గా అయిందో, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే ఈ ఐడియా ఏదైతే బాగా స్ప్రెడ్ అయింది, బాగా అవుట్ రీచ్ అయింది. అండ్ ముఖ్యంగా ఏంటంటే మేము లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ వచ్చామండి. సో ఈ యొక్క విషయం తెలుసుకున్న తర్వాత మా నుంచి అంటే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ తరఫున అంటే మెయిన్గా ఏంటంటే మనకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమలు కానివ్వండి, వీటి యొక్క ఎగ్జిబిషన్ ఇక్కడ బాగా కనిపించింది. సో దాంట్లో భాగంగా ఏంటంటే మామూలుగా వస్త్ర ప్రదర్శన కూడా అయితే బాగుంటుంది అనిపించింది. మీ ద్వారా మీ జీటీఏ సభ్యులకు వినిపిస్తారని ఆశిస్తున్నాం. జీటీఏ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, వారిని మనం కలుద్దాం డెఫినెట్గా. ఎందుకంటే మన కుటీర పరిశ్రమలు, మన లోకల్ వేదిక మీద కూడా మన కల్చర్ని, మన హిస్టరీని, మన ట్రెడిషన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటా ఉన్నారు. సో డెఫినెట్గా ఇది కావాల్సింది. నెక్స్ట్ కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్.